ఓం రుద్రాయ నమః. అందరికీ నమస్కారం అండి. సీతారామ ఛానల్కు అందరికీ స్వాగతము. మనలో చాలామందికి ఒక సందేహము ఉంటుంది. అది ఏమనగా రుద్రాక్షలు ఎవరైనా వేసుకోవచ్చా అని. దానిని గురించి ఈరోజు తెలుసుకుందాము. రుద్రాక్ష పరమేశ్వరుని స్వరూపము. పరమేశ్వరుడు సహస్ర వర్షములు తపస్సు చేసినప్పుడు రుద్రుని అక్షుల అనగా కన్నుల నుండి జాలువారిన నీటి బిందువులు భువికి జారి మొక్కలుగా మొలచి వృక్షాలుగా మారినవి. రుద్రుని అక్షుల నుండి ఉద్భవించినది కావున రుద్రాక్ష అయినది. రుద్రాక్షలు ఒక ముఖము నుండి 14 ముఖముల వరకు ఉండి వేటికవి వేరువేరు ఫలితాలనిస్తాయి. వీటిని తలచిన చూసిన అమిత పుణ్యదాయకమైనప్పుడు ధరించితే వచ్చే ఫలితము వేరు చెప్పనవసరం లేదు. శివపురాణం ప్రకారము రుద్రాక్షలు అన్ని వర్ణాల వారు మరియు అన్ని ఆశ్రమాలు అనగా బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమాల వారు విధి విధాన యుక్తముగా నియమబద్ధముగా ధరించవచ్చును. రుద్రాక్షను ధరించిన వారికి ఆరోగ్యము, ఐశ్వర్యంతో పాటు ఆధ్యాత్మికాభివృద్ధి కూడా కలుగుతుందట. శుభమస్తు.